హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేష్ హోమ్లీ కిచెన్. ఈరోజు వీడియోలో ప్రోటీన్ రిచ్గా ఉండే చికెన్ మిల్ మేకర్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా చేసుకున్న కర్రీ బగారన్నంలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, రోటీ, పుల్కా ఇలా ఎందులోకైనా అద్దిరిపోతుందండి. మనకి ఇంట్లో కొంచెం చికెనే ఉన్నప్పుడు ఇలా మిల్ మేకర్ కాంబినేషన్ వేసి చేయండి. రుచి కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీలో కూడా కర్రీ వస్తుందన్నమాట. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలంటే, ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకొని ఈ నీళ్ళని మసలు పెట్టుకోండి. ఇలా మసిలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి 50 గ్రాముల దాకా మీల్ మేకర్ని వేస్తున్నానండి. ఇక్కడ నేను చిన్నగా ఉండే మీల్ మేకర్ని తీసుకున్నాను. ఇలా చిన్నవైతే మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలన్నీ లోపల వరకు ఈవెన్గా పడతాయన్నమాట. నెక్స్ట్ ఇందులోకి మనం కాగబెట్టుకున్న వేడి నీళ్ళని వేసుకొని గట్టితో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే వాటర్లో చక్కగా నానతాయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా డబల్ క్వాంటిటీలో వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని గట్టిగా వాటర్ లేకుండా పిసికి ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ 50 గ్రాముల మిల్ మేకర్కి నేను ఇక్కడ 1/2 కేజీ దాకా చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ని మనం ఉప్పు, నిమ్మరసం వేసి 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేస్తే నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కూర తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్నవి 2 దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, కొంచెం షాజీరా, ఒక 2 యాలక్కాయలను వేసుకొని ఈ దినుసులన్నీ చిటపటమన్న తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని, 1 కప్పు దాకా సన్నని ఉల్లిపాయ తరుగు, కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, రుచికి సరిపడ ఉప్పు, మీ కారం ఎంత తినగలరో దానికి సరిపడ కారాన్ని వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా 1 నిమిషం వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్లో వేగితే మనకి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసుకున్న చికెన్ని, మీడియం సైజుగా ఉండే 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ చికెన్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా 5-6 నిమిషాలు వేయించుకుంటూ ఉన్నట్లయితే ఈ టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికి కూర మొత్తం కూడా గ్రేవీలాగా వస్తుందన్నమాట. ఇలా వచ్చినప్పుడు మనం పిండి పక్కన పెట్టుకున్నటువంటి మీల్ మేకర్స్ని, ఒక 5-6 టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకొని ఈ కూరలో వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకున్నవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకున్నట్లయితే మనకి టమాటా ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడికి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతుందండి కర్రీ మొత్తం కూడా. ఇలా అవుతున్నప్పుడు మరొకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి నేను ఒక 300 ml దాకా వాటర్ వేస్తున్నానండి. ఈ కర్రీలో వాటర్ ఎక్కువ వేస్తే బాగుండదండి. ఒక 300 ml దాకా వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్లుగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్యాన్ పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదనే ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే మనం వేసుకున్న మిల్ మేకర్స్ కానీ, చికెన్ కానీ చక్కగా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కూర అంతా చక్కగా ఉడికి ఆయిల్ కూడా పైకి సపరేట్ అయింది కదా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతిని చేతి మధ్యలో వేసుకొని ఇలా నలుపుతూ పొడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మరొక నిమిషం వరకు కూరని ఉడికించుకోండి. ఇలా ఉడికించడం వల్ల మనం వేసుకున్న కసూరి మేతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, కూర అంతా ఇలా చక్కగా ఉడికి చికెన్ గ్రేవీలో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ కూర చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుందన్నమాట. సో మరి ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీగా, ఈజీగా చేసుకుని ప్రోటీన్ రిచ్గా ఉండే చికెన్ మిల్ మేకర్ కర్రీ తయారైందండి. డైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇలా ప్రోటీన్ కోసం ఇలా కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే రేపు సండే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కమెంట్ చేయగలరు. వీడియో నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఓ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.